మీనాక్షిపై కుట్ర. అసలు ఈ మీనాక్షి నటరాజన్ ఏదైతే ఈ అంశం ఉందో సో నిన్నటి నుండి కూడా ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి ఈ వార్త. ఢిల్లీలోని ఈసీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత. కాంగ్రెస్ అగ్రనేతలను గేటు బయట అడ్డుకున్న ఈసీ భద్రతా సిబ్బంది. అక్కడే రాత్రి బటాయించిన కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, భూపేష్ బఘాల్, సచిన్ పైలట్. అప్పుడు ఓట్ చోరీ, ఇప్పుడు సీట్ చోరీ. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఈసీ కేంద్ర ప్రభుత్వ తీరుపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రుల ధ్వజం అంటూ కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం జరిగింది. నిన్న మీనాక్షి నటరాజన్ ఏదైతే రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ఉన్నాయి కదా, అయితే తను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. స్థానం కోసం ఇచ్చిన నేపథ్యంలో ఆ నామినేషన్ని ఏదైతే నామినేషన్ అప్లికేషన్ ఉంటుందో దాన్ని తిరస్కరించింది ఈసీ. అది అంతా కూడా వెనకాల ఈసీ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం చేతులు నడుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అడుగు జాడలోనే ఈసీ ఎలక్షన్ కమిషన్ అంతా కూడా వెళ్తూ ఉందని చెప్పేసి నిన్న తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది. సో ఇక్కడ మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఒక జయరాం రమేష్ గారు కానివ్వండి, అదేవిధంగా సచిన్ పైలట్ కానివ్వండి, అదేవిధంగా భూపేష్ బఘాల్ కానివ్వండి, కేసీ వేణుగోపాల్ అందరూ కూడా నిన్న రాత్రి అక్కడే బైఠాయించుకోవడం జరిగింది. ఈ విషయం పైన మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఫైర్ అవ్వడం జరిగింది. అప్పుడేమో ఓట్ చోరీ చేశారు, ఇప్పుడేమో సీట్ చోరీ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి సామ్రాజ్యాలు నిర్మించే తిమింగలాలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ మరోసారి ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున నుంచే ఏసీబీ అధికారులు చేపట్టిన ముమ్మర సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారం వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ బలగాలు మోహన్ నాయక్ నిర్మించిన అక్రమ ఆస్తుల కోటల పునాదులను కదిలించారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ ప్రభుత్వ అధికారి వెనుకేసిన అక్రమాస్తుల విలువ ప్రభుత్వ మార్కెట్ ధరల ప్రకారం 100 కోట్లకు పైగానే ఉంటుందని తేలింది. నేటి కాలంలో అవినీతి అధికారులకు 100 కోట్లు అనేది ఒక ఎంట్రీ లెవెల్ ప్యాకేజ్గా మారిపోయింది అనేలా ఈ దాడిలో సాగింది. హైదరాబాద్లో మాదాపూర్లోని ఆయన నిన్న నిజంగా చెప్తున్నా అసలు ఏం జరుగుతూ ఉంది అధికారులు, ఇంత అవినీత, ఇంత కథన. ఈయన చూడండి 200 కోట్లు ఆర్ఎండ్బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఆస్తులపై ఏసీబీ దాడులు. ఏకకాలంలో 11 చోట్ల సోదాలట. అక్రమ ఆస్తులపై పక్కా ఆధారాలతో దాడులు చేసిన అధికారులు. ఏంది ఇది? ఒకప్పుడు పెద్ద పెద్ద అధికారులు ఇట్లాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా ఏం లేదు. చిన్న చిన్న ప్యూన్లు కావచ్చు, చిన్న చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇలాంటివి చేస్తూ ఉన్నారు. పేరుకు ఒక ప్యూన్ ఉద్యోగం ఉంటుంది, అటెండర్ ఉద్యోగం ఉంటుంది, వాళ్ళు వెనకాల వేసేయడం కోట్లు. ఆ మధ్యకాలం చూసినాం ఒక ప్రభుత్వ ఉద్యోగి, చిన్న ఉద్యోగి ఏసీబీ దాడులు చేస్తే మరి అది ఆయన సంపాదించుకున్నా లేకపోతే వేరే వాళ్ళ బినామీగా ఉండడానికి తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. 200 కోట్లు అండి, మరీ దారుణం కాకపోతే 200 కోట్ల. ఆ డైలాగ్ ఉంటుంది పోసాన కృష్ణమురళిది, కృష్ణం మంది జగద్గురం, టూ మచ్ అని చెప్పేసి ఒక డైలాగ్ కొడతాడు. 200 కోట్లు ఏంటి మేడం అని చెప్పేసి డైలాగ్ కొడతాడు పోసాన కృష్ణమురళి. ఆ డైలాగ్ ఇక్కడ ఈ మోహన్ నాయక్కి అచ్చుగుద్దినట్టు సెట్ అవుతుంది. ఏం జరుగుతూ ఉంది అసలు? ఇట్లా వేసుకుంటూ పోయిన తర్వాత, ఇంత డబ్బులు పోయిన తర్వాత వైట్ మనీ ఎలా అవుతుంది? దేశం అభివృద్ధి ముందుకు వెళ్తుంది నాకు అర్థం కాదు. ఇంత బ్లాక్ మనీ ఇంత దారుణంగా 200 కోట్లు ఒక చేస్తే దేశం అభివృద్ధి ఏ విధంగా చెందుతుంది? ఏ విధంగా అవుతుంది? మొత్తం బ్లాక్ మనీ అయినాం కదా. అందుకే అంటారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అంటారు, చెందిన దేశం అనరు. పూర్వకాలంలో అభివృద్ధి చెందుతున్న దేశమే, ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమే, నెక్స్ట్ భవిష్యత్తులో కూడా భారతదేశం అనేది అభివృద్ధి చెందుతున్న దేశమే. చెందిన దేశం అయితే మనం అనం, ఎందుకంటే ఇట్లాంటి కథలు జరిగితే ఏ విధంగా అభివృద్ధి అవుతుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నిరసనలు, అల్లర్లలో 30 మందికి పైగా మృతి అంట. మరోసారి రెచ్చిపోయిన నేపాల్ గ్యాంగ్. భాగ్యనగరంలో నేపాలీ ముఠ కలకలం. గచ్చిబౌలి విల్లాలో భారీ దోపిడీ, కిలో బంగారం, వజ్రాల చోరీ. మరి ఏం జరుగుతూ ఉంది? నేపాల్ గ్యాంగు ఇంత దారుణాలకు ఒడిగడుతూ ఉంది. మొన్న ఒక ఐపీఎస్ అధికారి భార్యనే హతమార్చి
వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి డబ్బులను నగలను ఎత్తుకపోయి వారు దేశం దాటి వెళ్ళిపోయారు, బోర్డర్ క్రాస్ వెళ్ళిపోయారు. ఏం జరుగుతూ ఉంది మరి మళ్ళీ నేపాల్ గ్యాంగ్ అంట. మనం అంత పెద్ద ఒక ఐపీఎస్ భార్య ఇంట్లోనే ఈ రేంజ్ జరిగిందంటే మన సామాన్య ప్రజల పరిస్థితి ఏంటిది? చూడాలి ఒకసారి ఈ విషయంపై. నేపాల్ గ్యాంగ్, నేపాలీలు ఇప్పుడు ఇంత దారుణంగా జరిగిన తర్వాత సో అందరినీ మనం అనుమానపడాల్సిన అవసరం లేదు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఘటనలు. సో నేపాల్ దేశం నుండి మన హైదరాబాద్లో, మన భాగ్యనగరంలో ఎంతమంది నేపాలీలు నివసిస్తున్నారు, ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు అనేది ఒక చిన్న డాటా కలెక్ట్ చేసుకొని ఆ డాటా ప్రకారం వారిపైన ఒక నజర్ వేస్తే అయిపోతుంది. ఒక మంచి వాళ్ళైతే విడిచిపెట్టాలి, ఏమైనా అనుమానం ఉంటే వాళ్ళని తీసుకొని అడగడమా, ఎందుకంటే ఇట్లాంటి జరగకుండా. నేపాల్ గ్యాంగ్ ఇన్ని వన్ బై వన్ చేస్తున్నప్పుడు ఏదో ఒకసారి మనం దానికి అడ్డుకట్ట వేయాలి కదా. మరి మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక కాంగ్రెస్ నేతల హస్తం అంట. బీజేపీ మంత్రి కైలాష్ సంచలన వ్యాఖ్యలు. సో ఆమె నామినేషన్ వెనకాల కాంగ్రెస్ నేతల హస్తం ఉందని చెప్పేసి ఇక్కడ బీజేపీ మంత్రి కైలాష్ చెప్తా ఉన్నారు. మా అక్కలు పెట్టిన వాతలతో కొందరు ఫామ్ హౌస్లో పడుకున్నారు, 1,00,00,000 మంది మహిళలు